డైవర్ట్ చేయకుండా ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడ ఎంతమంది చనిపోతున్నారు అనేది పరిశీలించండి. అవన్నీ నిగ్గు తేల్చండి. కేవలం వైసీపీ వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని రాజకీయ పరంగా సమాధి చేయాలనేటటువంటిది వద్దు. నిత్యానంద రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి. అతను రాజకీయ సమాధి చేయాలనేటటువంటి ఆలోచన మనకొద్దు. ఎదుగుతున్న వాళ్ళను ఎదగనివ్వండి. ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మీరు దర్యాప్తు చేయండి. ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు ప్రమేయం ఉంది, వాళ్ళకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పిల్లలు ఎవరు పోషిస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు దర్యాప్తు చేయండి. దస్తగిరి అనేటటువంటి వ్యక్తి ఒక మీడియేటర్ అనమాట. భూములు కొనిస్తాడు, భూములు అమ్మిస్తాడు. ఈ విధంగా ఎవరితో అయినా సంబంధాలు పెట్టుకునే దానికి అతనికి అవకాశం ఉంది. అంత మాత్రాన అతను కొనిచ్చిన వాళ్ళు, అమ్మించిన వాళ్ళు అందరూ కూడా అతన్ని దీన్ని చంపిన దాంట్లో భాగస్వామ్యాలు అయి ఉంటారంటే ఎలా అవుతుంది? కాబట్టి ఇలాంటి రాజకీయాలు మానేసి శాంతి భద్రతలు ముఖ్యంగా రాష్ట్రంలో కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ శాంతి భద్రతలో భాగంగా అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా ఈరోజు ఉండేటటువంటి పోలీసు అధికారులు, ఎస్పీకి కూడా మేము కోరేదంటే నిష్పక్షపాతంగా మీరు దర్యాప్తు చేయండి. ఏ ఊరు దోషులున్నా కూడా కఠినంగా శిక్షించమని మేము మీడియా ద్వారా కోరుతున్నాం.